టాలీవుడ్ లో ఒక్క సినిమా హిట్ అవ్వగానే కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూద్దాం. వైష్ణవి చైతన్య సోషల్ మీడియాలో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవి చైతన్య బేబీ మూవీతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి సినిమాకి ₹1 కోటి రెమ్యునరేషన్ తీసుకుంటుంది వైష్ణవి చైతన్య. భాగ్యశ్రీ బొర్సే మిస్టర్ బచ్చన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ మూవీనే అట్టర్ ఫ్లాప్ అయింది. అయినా సరే వరుసగా ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్, రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలు ఇలా వరుసగా ఫ్లాప్ అయినా ఇప్పటికే ఒక్క హిట్ సినిమా కూడా తన ఖాతాలో పడలేదు. అయినా సరే సినిమాకి ₹2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది భాగ్యశ్రీ బొర్సే. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో సరైన హిట్ సినిమా ఒక్కటి కూడా లేదు. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీతో సూపర్ హిట్ కొట్టేసింది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు వస్తున్నాయి ఈ ముద్దుగుమ్మకి. రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీ పెద్ద సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఉంది. ఇప్పుడు ప్రతి సినిమాకి ₹5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది జాన్వీ కపూర్. రష్మిక మందాన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ చెలో సినిమాతోనే పెద్ద సక్సెస్ అందుకుంది రష్మిక మందాన. ఆ తర్వాత రష్మిక మందాన ఉన్న ప్రతి సినిమా కూడా హిట్ అవుతూనే వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన పుష్ప 2, యానిమల్ ఇలా ప్రతి సినిమా 100 కోట్ల కలెక్షన్ తెచ్చిన సినిమాలే. రీసెంట్ గా విజయ్ దేవరకొండతో మ్యారేజ్ అయినా సరే ఇప్పటికీ తన స్టార్డమ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందాన ప్రతి సినిమాకి 4 నుంచి 8 కోట్ల వరకు తీసుకుంటుంది. హీరోయిన్ కృతి శెట్టి తెలుగులో ఉప్పెన ఫస్ట్ సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది ఈ హీరోయిన్. ఆ తర్వాత తెలుగులో తక్కువ సినిమాలు చేసిన కన్నడ, మలయాళం, తమిళ్లో చాలా సినిమాలో హీరోయిన్ గా చేసి ఇప్పుడు ప్రతి సినిమాకి ₹2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది కృతి శెట్టి. మీనాక్షి చౌదరి ఇప్పుడున్న హీరోయిన్స్ అందరికి గట్టి పోటీ ఇస్తున్న ఈ హీరోయిన్ ప్రతి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది సంక్రాంతికి వస్తున్న మూవీతో. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇలా వరుస తెలుగు సినిమాలతో హిట్స్ కొడుతూ ప్రతి సినిమాకి 3 నుంచి 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది మీనాక్షి చౌదరి. మృణాల్ ఠాకూర్ సీతారాం మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ ఫస్ట్ మూవీతోనే ప్రతి ఒక్కరికి ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. తాను సెలెక్ట్ చేసుకుంటున్న సబ్జెక్ట్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. నానితో హాయ్ నానా, అడవిశేషుతో డెకైట్ మూవీతో సూపర్ హిట్స్ సినిమాల్లో బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్ ప్రతి సినిమాకి ₹5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. శ్రీలీల ఇన్స్టాగ్రామ్ లో డాన్స్ వీడియోలతో ఫేమస్ అయిన శ్రీలీల రాఘవేంద్రరావు చేతుల మీదుగా పెళ్లి సందడి సినిమాతో పరిచయమై ఇప్పుడున్న స్టార్ హీరోలు మహేష్ బాబుతో గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ తో వస్తాద్ భగత్ సింగ్, రవితేజతో ధమాకా మూవీతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇలా సూపర్ హిట్స్ అందుకున్న ఈ హీరోయిన్ ₹4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. రుక్మిణి వసంత్ తెలుగు, కన్నడ ప్రేక్షకులకి గుర్తుండిపోయే సినిమా కాంతారా మూవీలో తాను చేసిన యాక్టింగ్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. తక్కువ సినిమాలే చేసిన ఆ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది రుక్మిణి వసంత్. ఇప్పుడు రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న డ్రాగన్ మూవీలో హీరోయిన్ గా చేస్తుంది. అలాగే ఇప్పుడు 3 నుంచి 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది రుక్మిణి వసంత్. హీరోయిన్ సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తన యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. 100 కోట్ల కలెక్షన్స్ తెచ్చే మూవీస్ లో కన్నా స్టోరీ బేస్డ్ మూవీస్ ని చేస్తూ గ్లామరస్ రోల్స్ కి దూరంగా ఉంటూ తన కట్టు బొట్టు అభినయంతో తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరైన ఈ హీరోయిన్ ప్రతి సినిమాకి ₹5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇవి మన తెలుగు టాప్ హీరోయిన్స్ ప్రతి సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో పూర్తి డీటెయిల్స్. ఇందులో మీకు నచ్చిన హీరోయిన్ ఎవరో కామెంట్ చేయండి.